భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఖాతాలో మరో అరుదైన అంతర్జాతీయ పురస్కారాన్ని చేర్చుకున్నారు. 5 దేశాల పర్యటనలో చివరిగా నమీబియాకు చేరుకున్న ఆయన ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఎన్షియంట్ వెల్ విస్టియా మిరాబిలిస్ను అందుకున్నారు. ఒక కార్యక్రమంలో నమీబియా అధ్యక్షురాలు నెతుంబో నంది దైత్వా ఈ గౌరవాన్ని ప్రధాని మోదీకి అందజేశారు. ఈ పురస్కారం పొందిన తొలి భారతీయ నేతగా ప్రధాని మోదీ నిలవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 నిర్వహించనుంది. ఒకే రోజు దాదాపు 2.28 కోట్ల మందిని భాగస్వాములను చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగే ప్రధాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర రైతాంగానికి మరణ శాసనంగా మారాయని ఆయన ఆరోపించారు. కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం సీఎం రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్ల పాలనలో కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇది ఆంధ్రప్రదేశ్కు మేలు చేసేందుకు జరిగిన కుట్ర అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేయడం వల్లే రాష్ట్రం తన హక్కులను కోల్పోయిందని ఆయన విమర్శించారు. బుధవారం ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో నీటిపారుదల ప్రాజెక్టుపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన రాజకీయ రిటైర్మెంట్ అనంతరం చేపట్టబోయే కార్యకలాపాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రియాశీల రాజకీయాల నుంచి విరమించుకున్న తర్వాత తన శేష జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మిక వ్యవసాయ రంగాలకు అంకితం చేస్తానని ఆయన ప్రకటించారు. రాజకీయ జీవితం ముగిశాక తాను వేదాలు, ఉపనిషత్తులను లోతుగా అధ్యయనం చేయాలనుకుంటున్నట్లు అమిత్ షా తెలిపారు. దీనితో పాటు స్వయంగా సేంద్రియ వ్యవసాయం చేస్తానని కూడా ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎట్టకేలకు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో అడుగుపెట్టారు. ఆయన పర్యటనకు జిల్లా ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని జగన్ మండిపడ్డారు. కిలో మామిడి ₹2కే కొనడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షల మెట్రిక్ టన్నుల మామిడి మార్కెట్లో ఉంటే రైతులు బాధలు పట్టించుకోరా అంటూ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారయింది. వచ్చే నెలలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఆగస్టు 2వ వారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం 10 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని అనుకుంటున్నారట. ఈ అసెంబ్లీ సమావేశాలలో కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ కూడా ఉండబోతుందని తెలుస్తోంది. సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై అధికారులు కీలక ప్రకటనలు చేశారు. ప్రమాదం జరిగిన రోజు గల్లంతైన 8 మంది కార్మికులు ఇంకా కనిపించకపోవడంతో ఇక వారి ఆచూకీ లభించడం అసాధ్యమే అని అధికారులు తేల్చేశారు. రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ ల బాడీలు పేలుడు సమయంలో తీవ్రంగా కాలిపోయి బూడిదయ్యాయి ఉంటాయని యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. దీని కారణంగా ఇప్పటి వరకు 100కి పైగా శాంపిల్స్ ను సేకరించి DNA పరీక్షలు నిర్వహించినా ఒకటికి కూడా తగిన పోలిక లభించలేదు. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో బాబా డ్రింకింగ్ వాటర్ సప్లై కార్మికులు ర్యాలీ నిర్వహించారు. 19 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. పిల్లలకు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితుల్లో జీతాలు ఇవ్వకుండా ఎలా అని అన్నారు. జీతాలు లేక ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టుకుని జీవనం సాగిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల కష్టాలు అర్థం చేసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి తమ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
వికారాబాద్ జిల్లా అంతరం గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుని మొబైల్ స్టేటస్ తన ప్రాణాల మీదకు తెచ్చింది. తమ వర్గానికి కించపరిచి పెట్టినవని ఆ యువకుని వేరే వర్గం వారు చితకబాదారు. అంతేకాక గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని కాళ్లు మొక్కిపించారని బాధితుడు రవి వాపోయాడు. తప్పేదైనా వేడుకున్నా వదలలేని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చెప్పాడు. ఈ దాడిని హిందూవాదులు ఖండించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా గుండిగుంట గ్రామంలో సుపరిపాలన భాగంగా తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తనకు అందరూ అండగా నిలబడి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా నెల్లూరు జిల్లా కావలిలో కార్మిక సంఘాలు భారీ చేపట్టారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. 4 లేబర్ కోర్టుల రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. కనీస వేతనం 25,000 ఇవ్వాలని ప్రభుత్వానికి కోరారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిపూర్ణ నియామకాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనకు సిపిఎం, సిపిఐ, సిఐటియు నేతలు మద్దతు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం బ్యూతాండాలో ఎన్ఐఏ బృందం సోదాలు నిర్వహించింది. మహారాష్ట్రకు చెందిన ఓ నిందితుడిని గుర్తించి విచారణ కోసం ఎన్ఐఏ బృందం బుక్య తండాలో సోదాలు చేశారు. మిరప తోటలో పనిచేస్తూ ఉండగా అనుమానాస్పదంగా మారడంతో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జరిగిన మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సంతాప సభలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గోపీనాథ్ తల్లి మహానందకుమారి మాట్లాడుతూ వజ్రనాథ్కు బీఆర్ఎస్ టికెట్ వస్తే గెలిపించాలని ప్రజలను కోరారు. వజ్రనాథ్ మాట్లాడుతూ గోపీనాథ్ అభివృద్ధిని కొనసాగిస్తున్నామన్నారు. కడప జిల్లా బద్వేల్లో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎన్టీఓ కాలనీలో ప్రదర్శన తర్వాత ఆర్డీఓ కార్యాలయం వద్ద వినతి పత్రం సమర్పించారు. కార్మికుల హక్కులను హరించే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పని వ్యవస్థ కొనసాగించాలని, ప్రైవేటీకరణను విరమించాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటంచెరులో కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మెకు మద్దతుగా నిరసన ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు చేపడుతున్నాయి. కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని వాటర్ ఫిల్టర్ యార్డు వద్ద తమ డిమాండ్లు నెరవేర్చాలని వాటర్ ట్యాంకర్ల యాజమానులు, డ్రైవర్లు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన నేపథ్యంలో పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన వాటర్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలు, ఫిల్టర్ యార్డులో అనుమతులు జాప్యం, నిర్వాహకుల నిర్లక్ష్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు శ్రమిస్తున్న సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, డ్యూటీ సమయంలో అనవసరంగా ఆగిపోవాల్సిన పరిస్థితులు నెలకొనడం వంటి అంశాలపై యాజమానులు, డ్రైవర్లు నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని సీసీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం చెలరేగింది.
శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న తనను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఫోటో దిగేందుకు వెళ్లగా పక్కకు వెళ్లమన్నారని మొగుల్తూరు గ్రామ సర్పంచ్ పడవల మేరీ ఆరోపించారు. తాను దళిత సర్పంచ్ని కాబట్టే తనను 10 మందిలో అవమానించారని ఆవేదన చెందారు. ఫోటో దిగేందుకు మహిళలు వస్తున్నారనే పక్కకు ఉండమన్నాను అన్నారు. కానీ తాను కూడా ఒక మహిళనే అని ఆమె వాపోయారు. ఎమ్మెల్యే నాయకర్ తనపై వివక్ష చూపడం చాలా బాధాకరంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా బాసరలోని బాసర మేజర్ గ్రామ పంచాయతీ వద్ద పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్లు సమ్మె చేపట్టారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా తమకు న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. వేతనాలను పెంచి తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి కనీస వేతనంగా నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలన్నారు. అలాగే 9,000 రూపాయల పెన్షన్ అందించాలన్నారు. ఈ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేకపోతే సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనకు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అశోక గార్డెన్ వద్ద 2 కార్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో 2 మృతి చెందగా 6గురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భద్రాచలం భూముల వివాదంపై మంత్రి కొండ సురేఖ స్పందించారు. భద్రాచలం భూముల వివాదం చాలా రోజులుగా నడుస్తోంది. 7 మండలాలు ఏపీలో కలవడం వల్లే ఈ గొడవలు మొదలయ్యాయి. ఆలయ భూముల్లో ఇప్పటికే 60 కట్టడాలు వచ్చాయి. చాలా రోజుల నుంచి వారికి నచ్చజెబుతున్నాం, కానీ ప్రతిసారి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈసారి ఏకంగా దాడి చేసే ప్రయత్నం చేశారు. దీనిపై ఏపీలో కేసు నమోదు చేయాల్సి ఉంది. అందుకే తాము చర్యలు తీసుకోవడం సాధ్యం కావడం లేదు. ఏపీ ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదు. మన్యం జిల్లా నర్సీపురం గ్రామంలోని నూతనంగా నిర్మించిన జెడ్పీ హైస్కూల్ను ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రారంభించారు. కార్యక్రమ అనంతరం ఎమ్మెల్యే పాఠశాల సిబ్బందితో సమావేశమై అవసరాలు, సమస్యలపై చర్చించారు. అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పాఠశాలలో నేను చదువుతున్నాను. మన జిల్లాలో నెంబర్ 1 పాఠశాలగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అందుకు అవసరమైన ప్రతి విషయంలో కూడా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్కు చెందిన న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. హైకోర్టు గౌరవ న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డిపై సోషల్ మీడియా ద్వారా అమానుషమైన, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వెలువడినందున ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుందరారావు చెప్పారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నూతన లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా కూడా తమ ఆందోళన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని విజేత హాస్పిటల్ ముందు ఖాలాపూర్ తాండావాసులు ఆందోళనకు దిగారు. నందిని అనే గర్భిణికి అబార్షన్ చేశారంటూ ఆరోపించారు. తమకు తెలియకుండా 5వ నెలలో అబార్షన్ చేశారని ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పిండం సరిగ్గా లేదని, గర్భిణికి ప్రమాదమని తల్లికి చెప్పాకే అబార్షన్ చేశామని డాక్టర్ నవత తెలిపారు. గర్భంలో కవలలు ఉన్నారని ముందే చెప్పానని అన్నారు. వివాదం ముదరడంతో డాక్టర్తో పాటు మేనేజ్మెంట్ సిబ్బందిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వికారాబాద్ జిల్లా తాండూరులో సిఐటియు ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సార్వత్రిక సమ్మె నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక కార్యకలాపాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు నిరసన చేపట్టారు. బీజేపీ ప్రభుత్వం 4 కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చి కార్మికులకు ఇబ్బంది పెడుతుందని సిఐటియు అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జీఓలు తెచ్చి కార్మికులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల పనిదినాన్ని సవరిస్తూ 10 గంటలకు పెంచుతూ జీఓ జారీ చేయడాన్ని కార్మిక లోకం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వర్గల్ విద్యాధరి దేవాలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ యాయావరం చంద్రశేఖర్ వర్మ సిద్ధాంతి ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి విశేష అభిషేకం, అలంకార పూజలు, చండీ హోమం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 2 వారాలుగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ముఖ్యంగా ఏకాదశి తిథిని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుతున్నారు. అప్పటి నుంచి ప్రారంభమైన రద్దీ ఇప్పటి వరకు కొనసాగిందని అధికారులు తెలిపారు. ఆర్సీబీ జట్టు స్టార్ట్ బౌలర్ యష్ దయాల్పై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ ఆమె చేసిన ఫిర్యాదు మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గషియాబాద్లోని కేసు నమోదైంది. తాజాగా ఈ ఆరోపణలపై యష్ దయాల్ స్పందిస్తూ తనపై చేసిన ఆరోపణలను ఖండించాడు. మహిళ చేసిన ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేస్తూ తానే బాధితున్నని అన్నాడు. పాత్ర లేక బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావును ప్రేమించి 3 ఏళ్ల క్రితం వివాహం చేసుకుంది. తాను తల్లి కాబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా బేబీ అద్ దివే అనే క్యాప్షన్తో ఓ ఫోటోను షేర్ చేస్తూ ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. దీంతో ఆమె పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంగ్లాండ్ పర్యటనకు టీమిండియా పరాజయంతో మొదలుపెట్టింది. తొలి టెస్టులో దాదాపు 4 రోజులు పైచేయి సాధించిన 5వ రోజు ఇంగ్లాండ్ను నిలువరించలేక మ్యాచ్ను కోల్పోయింది. ఆ ఓటమి నుంచి లోపాలను సరిదిద్దుకున్న గిల్ సేన బలంగా పుంజుకుంది. రెండో టెస్టులో అదరగొట్టింది. ఇంగ్లాండ్ను 336 పరుగుల భారీ తేడాతో ఓడించడమే కాకుండా ఎడ్జ్ బస్టర్ను తొలి విజయాన్ని నమోదు చేసింది. దీంతో 5 టెస్టుల సిరీస్ను 1-1తో చేసింది. రెండో టెస్టు విజయంతో టీమిండియా జోరు మీద ఉన్నది.